అభివృద్ధి ప్రజా సంక్షేమమే పరమావధిగా పరిపాలన కొనసాగిస్తున్నామని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరికడి శాఖ హిందూ వాహిని ఆధ్వర్యంలో గురువారం ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి మేయర్ మహంకాళి స్వామి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగర ప్రజలందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేలా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కర్తవ్య దీక్షతో ముందుకు సాగుతున్నారని అన్నారు. ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని కోరారు. శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రజలందరికీ సుఖ సంతోషాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. హిందూ వాహిని జిల్లా సంయోజక్ రాఘవ్ శ్రీధర్ మాట్లాడుతూ ఉగాది పర్వదిన విశిష్టతను వివరించారు. శ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సోదరుడు రాఘం శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడు హిందూ వాహిని గారి ఆధ్వర్యంలో చౌరస్తాలో ఇక్కడ ఉగాది పచ్చడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో పేదవాళ్ళందరికీ కూడా ఉగాది పచ్చడ అందించి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం మా లింగస్వామి గారికి, అలాగే నా తోటి కార్పొరేటర్లు దాదాపుగా 10-15 మంది రావడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో రామగుండం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు చేస్తున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని, ఈ ప్రాంత అభివృద్ధికి నిత్యం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి కుటుంబం కూడా ఆయురారోగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలు సంపాదించుకొని ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యే విధంగా ఆ దేవుడు వారందరికీ కూడా ఆయురారోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా హిందూ వాహిని సోదరుడు శ్రీనివాసుడు వారి కుటుంబం పక్షాన ధన్యవాదాలు. శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలకు విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఉగాది అంటేనే యుగానికి ఆది. ఈరోజు చూసుకుంటే ప్రకృతిలో కొన్ని మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఏదైతే జనవరి 1 మనం ఆంగ్ల నూతన సంవత్సరం ఏందో దానిలో మార్పులు ఏం జరగవు, ఏం పెద్దగా ఏమి ఉండవు. ఈ మన ఉగాదికి వచ్చేసి ఉగాది వేడుకల్లో కొత్తగా చెట్లకు చిగురించడం కానీ మనం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు యువత మత్తుకు బానిసై జనవరి 1 అనుకుంటూ మత్తులో తూగుకుంటూ ఎన్నో యాక్సిడెంట్లు మనం చూస్తే ఈ సంవత్సరం జనవరి వేడుకల్లో 429 మంది మృత్యువాత పడడం జరిగింది. ఎన్నో కుటుంబాలు రోదనకు గురికాడుతుంది. కానీ అదే ఉగాది రోజు చూస్తుంటే ఎలాంటి ప్రమాదాలు కానీ ఎలాంటి కుటుంబాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కావున యువత మత్తును వీడి దేశ రక్షణలో, దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలి. అంటే ముఖ్యంగా మనకు ఉగాది చెడు పైన విజయంగా మరియు ఏదైతే మనము ఉగాదిని తీసుకున్నటువంటి పచ్చడిలో ఇది ఒక వ్యాధికి రోగ నిరోధక శక్తి పనిచేస్తుందని చెప్పేసి మన ప్రాచీనం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని ప్రతినిధులు కొండ ప్రేమ, స్వరాజిత్, రిషిక్ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే స్థానిక చౌరస్తా సమీపంలోనే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమానికి కూడా మేయర్ మహంకాళి స్వామి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.